నమస్తే, వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ మణి. ప్రజాస్వామ్యంలో ఓట్లేసి గెలిపించింది ప్రజలు. రాజ్యాంగబద్ధంగా అధికారం చేపట్టింది ఎమ్మెల్యేలు. కానీ తీరా క్షేత్రస్థాయికి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ప్రజాప్రతినిధులు పేరుకే అన్నట్టుగా ఉంది వ్యవహారం. తెర వెనుక అసలు సిసలు పెత్తనమంతా వారి పిఏలు అనుచరులే చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా షాడో ఎమ్మెల్యేల శృతి మించి చెలరేగిపోతున్నారు. భూదందాలు, సెటిల్మెంట్లు, బదిలీల బేరసారాల నుంచి కమిషన్ల వసూళ్ల వరకు ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. రేపటి డీలిమిటేషన్ భయంతో పదవి ఉన్నప్పుడే 4 రాళ్లు వెనుకేసుకోవాలన్న ధ్యేయంతో సాగుతున్న ఈ అక్రమాలపై విజయక్రాంతి అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇది. పేరుకే ఎమ్మెల్యేలు, అధికారం వారిది, ఆధిపత్యం వీరిది, పెత్తనమంతా పిఏలదే. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో షాడో ఎమ్మెల్యేల హవా. నియోజకవర్గాల్లో జోరుగా భూదందాలు, సెటిల్మెంట్లు, రేట్లు కట్టి మరీ అధికారుల పోస్టింగులు, డీలిమిటేషన్ భయంతో సంపాదనపై దృష్టి. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాల పరిధిలోని రాజకీయం కొత్త రంగు పులుముకుంది. గెలిచిన ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాల్లా మారిపోగా వారి పిఏలు, అనుచరులు తమదే రాజ్యం అన్నట్టు రెచ్చిపోతున్నారు. దోచుకో, దాచుకో, దండుకో అన్న చందంగా దందాలు నడిపిస్తున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, ఎమ్మెల్యేల ఉదాసీనత కలిసి కొందరు పిఏలకు వరంగా మారింది. ప్రధానంగా రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ల ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్, గ్రీన్ఫీల్డ్ రోడ్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల ప్రతిపాదనలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలకు ఒక్కసారిగా రేఖలొచ్చాయి. భూసేకరణ ప్రక్రియ వేగవంతం కావడం, కార్పొరేట్ సంస్థల రాకతో దందాలు శృతిమించాయి. సరిహద్దు వివాదాలున్న భూములు, ప్రభుత్వ భూములను టార్గెట్ చేస్తూ పిఏలు, షాడో నాయకులు సెటిల్మెంట్లు చేస్తూ కోట్లలో కమిషన్లు దోచుకుంటున్నారు. ఇక ఇసుక, మైనింగ్, చెరువుల్లో బంకమట్టి తరలింపు నుంచి గ్రానైట్ క్వారీల వరకు ప్రతి చోట ఈ షాడో ముఠాల దందా సాగుతోంది. మరోవైపు అధికారుల బదిలీలను కూడా అక్రమ సంపాదనకు మార్గంగా మలుచుకుంటున్నారు కొందరు ఎమ్మెల్యేల పిఏలు. నియోజకవర్గ పరిధిలోని కీలక శాఖల అధికారుల నియామకం పిఏల ద్వారానే జరుగుతోందని బహిరంగ రహస్యమని గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, మున్సిపల్, ఎంపీడీఓ, హెల్త్ డిపార్ట్మెంట్లలో ప్రాధాన్యత ఉన్న స్థానాల కోసం 10 లక్షల నుంచి 50 లక్షల పైనే వసూలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయాల్సి వస్తుందో, మళ్లీ గెలుస్తామో లేదో అన్న గుబులు కొంతమంది ఎమ్మెల్యేల్లో, వారి అనుచరగణంలోనూ ఉందని టాక్ నడుస్తోంది. ఈ టెన్షన్తోనే పిఏలు, అనుచరులు విచ్చలవిడిగా అక్రమ దందాలు, దోపిడీల్లో బిజీ అయిపోయారని పలువురు అనుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యేలు తమ పిఏలు, అనుచరుల చేతివాటాన్ని, అవినీతి దందాలను అరికట్టకపోతే, ప్రజల్లో విపరీతమైన నెగిటివిటీ పెరిగిపోతుందని గుర్తించకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మరోవైపు ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో అధిష్టానం మరియు జిల్లా పర్యవేక్షకులు తక్షణమే జోక్యం చేసుకోకపోతే ప్రజాప్రతినిధుల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. సో వ్యూవర్స్, మీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఎమ్మెల్యేలు, పిఏలు అక్రమ దందాలకు తెగబడుతున్నారా? మీ అబ్జర్వేషన్ను కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం విజయక్రాంతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.